ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా జరిగే కుంభమేళా విశ్వాసం, సంస్కృతి, ప్రాచీన సాంప్రదాయాల అద్భుతమైన కలయిక. అపశృతులు ఎన్నొచ్చినా సరే ఆధ్యాత్మిక శోభ ఏమాత్రం తగ్గని మేళా ఈ కుంభమేళా. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ నగరాల్లో నిర్వహించే ఉత్సవం. పవిత్ర నదుల్లో స్నానమాచరించడం అనుభవిస్తే కానీ అర్థం కాని ఆనందం. అందుకే చివరి దశకు చేరుకున్న మేళాకు భక్త కోటి జనం పోటెత్తుతున్నారు. భక్తికి, ఐక్యతకు, భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనంగా ఉన్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రారంభమై 40 రోజులు దాటగా ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26న శివరాత్రితో ఈ మహాకుంభమేళా ముగుస్తూ ఉండగా మరో 5 కోట్లకు పైగా జనాలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత ఎక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ఈ మహాకుంభమేళాకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదరణ లభించింది. ఎవరు ఊహించని స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకు వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి ఆపై అనేక ఆలయాలను దర్శించుకుంటున్నారు. 144 ఏళ్లకొకసారి వచ్చి ఈ అవకాశం జీవితంలో మళ్లీ రాదని కోట్లాది మంది పోటెత్తుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, రవాణా సౌకర్యంలో ఇబ్బంది ఉన్నా దేన్ని పట్టించుకోకుండా కుంభమేళాలో జనసందోహం ఏమాత్రం తగ్గకపోవడమే ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జనవరి 13వ తేదీన ఈ కుంభమేళా ప్రారంభం కాగా 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాకు కేవలం 45 కోట్ల మంది భక్తులు మాత్రమే వచ్చే అవకాశముందని అధికారులు ముందుగా భావించారు. కానీ రోజుకు 1 కోటికి పైగా భక్తులు రావడంపై యూపీ సర్కార్ ఖుషి అవుతోంది. ఈ మధ్యలో పండగల రోజు మరింత ఎక్కువ మంది కుంభమేళాలో స్నానాలు ఆచరించారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ సందర్భంగా మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ వంటి రోజుల్లో కోట్లల్లో భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక చివరి శివరాత్రి రోజు మరో 5 కోట్లకు పైగానే భక్తులు వచ్చే అవకాశముందని అంచనాలున్నాయి. అయితే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ మేళాలో కొన్ని అపశృతులు కూడా దొర్లడం కాస్త బాధను కలిగించింది. గ్యాస్ బండలు పేలి గుడారాలు మంటల్లో కాలిన జనవరి 28న రాత్రి తొక్కిసలాటలో 48 మందికి పైగా మృత్యువాత పడిన ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయినా ఇవేవి కుంభమేళాకు వచ్చే భక్తులను ఆపలేకపోయాయి. మహాకుంభమేళాలో మతం పట్ల విశ్వాసమే గెలిచింది. వ్యయ ప్రయాసాలకు ఓర్చి తప్పకుండా పుణ్యస్నానం చెయ్యాలనే తపనతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. కుంభమేళాను బీజేపీ పార్టీ కార్యక్రమంగా విపక్ష నేతలు చెప్పారు. దేశవ్యాప్తంగా చాలా మంది విపక్ష నేతలు, కొందరు సెక్యులర్ నేతలు కూడా ప్రయాగ్రాజ్కు వెళ్లలేదు. ఇక బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే కుంభమేళాను మృత్యుకుంభ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ ఇదొక రాజకీయ పార్టీ కార్యక్రమంగా మాత్రం హిందువులు భావించలేదు. ఇక మహాకుంభమేళాపై విపక్షాలు చేస్తున్న విమర్శల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బానిస మనస్తత్వాలు ఉన్నవారి ఇలా హిందూ మత విశ్వాసాలపై దాడి చేస్తుంటారని అన్నారు. దేవాలయాలపై, సంస్కృతిపై, హిందూ సిద్ధాంతాలపై ఇలాంటి దాడులు చేసినంత మాత్రాన భారతీయులను వారి నమ్మకాల నుండి వేరు చేయలేరన్నారు. కొందరు నేతలు హిందూ మతాన్ని వెక్కిరిస్తుంటారని, తప్పుపడుతుంటారని, దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుంటారని మోడీ ధ్వజమెత్తారు. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడమే వారి పని అని, దేశాన్ని కుంగదీసేందుకు అనేక విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటే ఇలాంటి వారు అండగా ఉండడం వల్లే అంటూ మోడీ విమర్శించారు. మహాకుంభమేళా వంటి భారీ కార్యక్రమం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని, ఐక్యతా చిహ్నంగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కుంభమేళా ఆత్మకు ఆధ్యాత్మిక శుద్ధిని కలుగజేసే కార్యక్రమంగా హిందూ వర్గాలు చూస్తాయి.
ఇక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ప్రజలను దైవానికి దగ్గరగా తీసుకువస్తుందని నమ్ముతారు. నిజానికి ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమంగా ఉండాలి. అయితే వాస్తవంలో దీనికి ఆ ముద్ర వస్తూనే ఉంది. అయితే విశ్వాసం, ఆధ్యాత్మికతలో చాలా లోతుగా పాతుకుపోయిన కుంభమేళా పవిత్రత ఇప్పటికీ హిందూ సమాజంలో నాటుకుపోతుంది. రాజకీయ నాయకులు ఇలా చేయడం శరా మామూలే అయినప్పటికీ ఆధునిక భారతీయుల నుండి కూడా కుంభమేళా వంటి కార్యక్రమాలపై కొంత విమర్శ లేకపోలేదు. నిర్వహణలో లోపాల నుండి భద్రతా సమస్యలు, వ్యర్థంగా ఇంత వ్యయం చేస్తున్నారనే అభిప్రాయాల వరకు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని, పర్యావరణాన్ని మరింత నాశనం చేస్తున్నారని అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన ఈ కుంభమేళా హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటి. అందుకే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వైపు భక్తులు మైళ్ల దూరం నడిచి వెళ్తున్నారు. భక్తులు, సాధువులు, యాత్రికులతో మహాకుంభ మేళోత్సవం ఘనంగా జరుగుతోంది.